రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలుపై నీడలు కమ్ముకుంటున్నాయి. ఆర్భాటంగా పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో తాము అసలు మహాలక్ష్మి గ్యాస్ పథకానికి అర్హులం అవుతామో కామో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు. గల్లీలోని కార్యకర్త వరకు ఇదే ఊదరగొట్టి ప్రజలను ఆగమాగం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ పథకాన్ని ఎలా అమలు చేయాలో చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. మహాలక్ష్మి పథకం రావాలంటే ఏం చెయ్యాలి? ఈ పథకానికి అర్హులెవరు? సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు ఇస్తారు? రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? ప్రజా పాలనలో అప్లై చేసుకొని వారికి ఇస్తారా, ఇవ్వరా? ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలోనూ ఇవే ప్రశ్నలు తొలుస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇవ్వాల్సిన ప్రభుత్వ పెద్దలు గాని అధికారులు గాని మౌనవ్రతం వీడడం లేదు. నల్గొండ జిల్లాలో మొత్తం 6.5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 4.5 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో 500 సిలిండర్ కావాలని అప్లై చేసుకున్నారు. అవగాహన లేకనో రేషన్ కార్డు లేకనో మరో 2 లక్షల మంది మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఇండియన్ గ్యాస్ తిరుగుతుంటే 3 రోజులు అవుతుంది. ఇండియన్ గ్యాస్ తిరుగుతుంటే అది లేదంటాడు, ఇది లేదంటే అది లేదంటాడు, అది లేదంటే ఇది అంటాడు. 1000 రూపాయలు ఇప్పుడు 1000 రూపాయలు దేనికి ఏ బ్యాంకులో పడతాయి? 500 ఏ బ్యాంకులో పడతాయి? ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అంటారు, 500 ఎప్పుడు వస్తాయి? మహాలక్ష్మి పథకాన్ని పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్న ప్రచారం సాగుతోంది. ప్రతి దానికి రేషన్ కార్డు ప్రామాణికం అన్నప్పుడు ముందు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయొచ్చు కదా అని ప్రజలు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులు వచ్చాకే పథకాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే ఇంట్లో 2-3 పేర్ల మీద గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. మరి ఇందులో ఎవరికి ఈ పథకం వర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు 1000 రూపాయలు మరి అవతల కొనుక్కున్నాక నువ్వు ఇస్తున్నావు, అట్లా చెప్పాలి. బ్యాంక్ మరి మాదేమో ఏ బ్యాంక్ తిరుగుతావు? గడిపల్లి బ్యాంక్ తిరుగుతావా? ఏ బ్యాంక్ తిరగాలి చెప్పు? కరంచేరు బ్యాంక్ తిరుగుతావు? ఏ బ్యాంక్ వేస్తావు? నా పేరు మీద వేస్తావా? నీ పేరు మీద వేసుకుంటావా? చెప్పు. ఇక మహాలక్ష్మి పథకంలో వినియోగదారుడు మొదట పూర్తి డబ్బుల్ని చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత 500 రూపాయలు పోను మిగతా డబ్బుల్ని డీబీటీ పద్ధతిలో తిరిగి వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇదే పద్ధతిలోనే గ్యాస్ సబ్సిడీని జమ చేస్తూ అట్టర్ ఫ్లాప్ అయింది. మహిళలకు సంబంధించి గ్యాస్ విషయంలో మాట్లాడుతున్నానండి. గ్యాస్ ప్రతి ఒక్క మహిళకి ఒక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పినారు. అది ఏ రకంగా ఇస్తారు? మీరు ఇచ్చే సబ్సిడీ ఎవరికి ఇస్తారు? బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు. ఆ ఫామ్లో ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఆప్షనే ఇవ్వలేదు. మరి కొంతమందికి ఏమైందంటే మహిళలు కాకుండా భర్తల పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. మరి అట్లా